అయోధ్య రామ మందిర నిర్మాణం అయిపోయింది. ఇప్పుడు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అనేది జరగబోతుంది. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెళ్తున్నారు కదా. సో వెళ్ళడం బాగానే ఉంది, కానీ తర్వాత అదేమన్నా మళ్ళీ పొలిటికల్గా ఏమైనా ఇష్యూస్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుందంటారా? ఎందుకు పొలిటికల్గా ఇష్యూ క్రియేట్ చేయడం? దాని పొలిటికల్ ఇష్యూ అనుకోక్కర్లే. ఎందుకంటే తిరుపతిలో గుడి కట్టిందే రాజు, మధురై టెంపుల్ కట్టింది రాజు. మనకు తంజావూరు చూస్తే ఇప్పుడు ఈ మధ్య పొన్నియిన్ సెల్వం అని రాజులే కట్టారు కదా. చోళలు, పాండ్యులు, తర్వాత రకరకాల రాజులు, ఇప్పుడు కాకతీయ రాజులు ఇక్కడ ఎన్నో శివాలయాలు వీటన్నిటినీ కూడా వాళ్ళు డెవలప్ చేశారు. కాబట్టి రాజులు రాజ్య పరిపాలన చేస్తూ అక్కడ ఉన్నటువంటి రాజ్యంలో ఉండేటువంటి మానవాళికి వాళ్ళకు ఒక ఊరటని, రాజు ఇవ్వలేనటువంటి దాన్ని రాజు ఇవ్వగలిగేవన్నీ ఇస్తూ, రాజు చేతిలో లేనిది, రాజు ఇవ్వలేనిది దైవం మాత్రమే ఇవ్వగలిగేది, అది కూడా రాజుకు కూడా కావాల్సిందే, అంతే కదా. సో దాన్ని పొందుతూ ప్రజలకు అది చేరువ చేయడం కోసమే దేవాలయాలు, ఆరామాలు, మఠాలు, మందిరాలు, గోవులు, గోశాలలు ఇవన్నీ నిర్మాణాలు జరిగాయి అప్పుడు కదా. అలాంటి ప్రొసీజర్లో ఈరోజు దేశ ప్రధాని వెళ్ళి ఆయన రామమందిరంలో రాముడి యొక్క ప్రతిష్టా మహోత్సవంలో ఆయన భాగస్వామి, ఆయన నిలబడి చేస్తున్నాడంటే మనందరం గొప్పగా భావించాలి. నేను చేయను, నేను రాముడిని నమ్మను, నేను రాముడిని ఒప్పుకోను అంటే సమాధానం చెప్పాలి. దానికి సరైన సమాధానం మనం చెప్పాలి. చేస్తున్న వ్యక్తికి మనం అభినందించాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఒక ప్రధాని, ఆయన దేశానికి ప్రధాని, కానీ ఆయనకి ఆయన ప్రధాని కాదుగా, దేశానికి ప్రధాని. ఆయనకి ప్రధానం ఎవరుంటారు? దేవుడు కదా. ఆయన ఆ దేవుడికి ప్రాధాన్యత ఇచ్చాడు. మనకు మోడీ గారు ప్రధాని, కానీ మోడీ గారికి ప్రధానం ఎవరై ఉంటారు? దేవుడే. కాబట్టి ఆయన ఆ దైవం దగ్గరికి ఆయన వెళ్ళడంలో ఏ రకమైన దోషం? ప్రధానమంత్రి వెళ్తున్నాడు అని కాకుండా ఒక సామాన్య మనిషి దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు అన్నట్టు. సామాన్యం అని కాదు, ప్రధానమంత్రి ఆయన దేవుడి దృష్టిలో ఆయన భక్తుడు, అంతే కదా. ఆయన అక్కడ రాముడికి ఆయన ప్రధాని ఏం కాదు కదా, మనకు ప్రధాని. రాముడికి ఆయన భక్తుడు కదా. అండ్ ఆయన మనందరికీ ప్రధాని కాబట్టి ఆయన ఒకటి ఆచరించి చూపించడం, అరే నేనే దేవుడి దగ్గరికి నేను వెళ్ళి దైవమే నాకంటే గొప్ప అని అనుకుంటున్నాను, కాబట్టి నేను గొప్ప అని మాత్రం మీరు అనుకుని ఆగిపోకండి, దైవమే మనందరికీ గొప్ప అని ఆయన ఒక ఆచరణ ద్వారా మనకు చూపిస్తున్నాడని ఆ కోణంలో ఎందుకు తీసుకోకూడదు? అంతే కదా. అది తీసుకోవడం తప్పేంటి చెప్పండి? లేదు, తప్పేం లేదు. మరి ఇప్పుడు రంజాన్ వస్తే వీళ్ళందరూ వెళ్ళి అందరూ టోపీ పెట్టుకుని అక్కడ ఈద్ ముబారక్ చేస్తారు కదా, అది పొలిటికల్ కాదా? అలాగనే క్రిస్మస్ వస్తే అందరూ వెళ్ళి క్రిస్మస్ దాంట్లో లేకపోతే ఈస్టర్ డేలో లేకపోతే ఇంకో దాంట్లో పాల్గొంటారే, అది తప్పు కాదా? అది పొలిటికల్ కాదా? అంటే రామ మందిరం నిర్మించుకొని మన చరిత్రను మనం మళ్ళీ తిరిగి రాసుకుని మన అస్తిత్వానికి మనం ఒక రూపాన్ని ఇచ్చుకొని మనం ఒక పండగ చేసుకుంటుంటే దానికి ప్రధాని వస్తే పాలిటిక్సా? లేదు, అస్సలు కాదు. మరి సో ఇదంతా చూసే కోణం బట్టి ఉంటుంది.